విశాఖపట్నంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగపురం ఎయిర్పోర్ట్ ఈ 1వ తారీఖున మోడీ గారి చేతిలో ఓపెన్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? హ్యాపీగానే ఉంది. అందులో చాలా ప్రాస్ అండ్ కాన్స్ కూడా ఉన్నాయి. అదే హైదరాబాద్ వెళ్తే అక్కడ నుంచి 40 కిలోమీటర్లు వెళ్ళి ట్రావెల్ చేసి ఫ్లైట్ ఎక్కడానికి అందరు రెడీ ఉన్నారు. విశాఖపట్నంలో 40 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఇబ్బంది అయిపోతున్నారు. సో మెల్లగా అన్ని అలవాటు అవుతాయి. నాకు తెలిసి అన్ని ఫ్లైట్లు భోగపురం కావు, ఇక్కడ అక్కడ షఫుల్ చేసి స్లోగా అందులోకి షిఫ్ట్ అవుతారు. సార్, ఇంత పెద్ద ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన విశాఖపట్నంకి వస్తుందని ఊహించారు? 30 years నుంచి ఇది ఫైట్ చేస్తుందే అందరికి, చిన్న పిల్లలు కూడా తెలుసు. ఇది మనం ఎయిర్ ఫోర్స్ వాళ్ళది తీసుకొని మనం వాడుతున్నాం. ఎప్పటికన్నా రాజధాని లాగా సొంత గూటికి వెళ్లాల్సిన టైం వస్తుంది అని అందరికీ తెలుసు. 2026లో మనం ఏ కన్స్ట్రక్షన్ కొత్తది కట్టుకుంటున్నాం అని అంటే అన్ని హంగులతో కట్టుకోవచ్చు. అది మనకున్న కొత్త ఆపర్చునిటీ చెప్పాలంటే. ఇప్పుడు మిగతా డ్యామ్లు కట్టేశారు, ఎప్పుడో ఒక 10 ఏళ్ల క్రితం కట్టారు. పోలవరం డ్యామ్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుందంటే ఇప్పుడున్న లేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్, టెక్నాలజీ, ఇంకా రకరకాల సేఫ్టీ మెజర్స్ తో కట్టుకుంటున్నాం ఇంకా. కాబట్టి ఇక్కడ నుంచి ఒక కొన్ని ఇయర్స్ వరకు చూసుకోకర్లే. ఏదన్నా టైం బీయింగ్ లో అలా ఎమ్మటే ఇలా ఒక టార్గెట్ పెట్టి ఆ కాంట్రాక్టర్ కి హింట్ ఇచ్చి ఫాస్ట్ గా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయకుండా స్లోగా, ఇప్పుడు ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత కూడా దాని పనులు కొనసాగాలి. అండ్ హ్యాపీ దట్ 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ అనేది పెద్ద విషయం కాదు. ఇంజనీరింగ్ కాలేజ్ కి అందరూ 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెళ్తున్నారు కొన్ని ఏళ్ల తరబడి. ఎయిర్పోర్ట్ అనేది మన అవసరం కాబట్టి వెళ్తాం, తప్పదు. ఆబ్వియస్లీ హ్యాపీ. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీరు వేరే కంట్రీస్ లో ఉన్న దాంతో పోల్చుకుంటే అట్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తోని రూపురేఖలు కూడా ఒక మీరు వేరే దాంతో, ఇప్పుడు మనకు గరుడ లాగా అక్కడ విమానాశ్రయం తిరుపతిలో కట్టుకున్న దానికంటే 100 times బెటర్ ఒక ఫారెన్ లుక్ లో వచ్చేలాగా వచ్చింది. అండ్ దట్టు అందులో ఒక మెయిన్ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వెళ్ళలేదు రీల్స్ లో చూసిందే, నాకు తెలిసి అక్కడ ఓవరాల్ గా పడే రెయిన్ఫాల్ వచ్చినా ఏమొచ్చినా అది కూడా వాటర్ ని ఒక దగ్గర స్టోర్ చేసుకొని దాన్ని కూడా యూజ్ చేసుకునేలాగా, లేకపోతే అక్కడ అది ఫ్లడ్ అవ్వకుండా ఉండేలాగా దాన్ని కూడా పూల్ కింద తయారు చేసుకున్నారు. దిస్ ఇస్ వాట్, ఇలాంటి కొత్త టెక్నాలజీస్ అది బిల్టప్ అయింది కాబట్టి రేపు ఫ్యూచర్ బాగుంటదని. ఇంకోటి హై లెవెల్లో ఉంది, అది ఇక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ లాగా లో లెవెల్లో లేదు. మునిగిపోతుందనో లేకపోతే ఇంకోటి అవుతుందనో కూడా లేదు. అండ్ చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలే ఉన్నాయి. సో లో ఫ్లై జోన్, హై ఫ్లై జోన్ అనే టెన్షన్స్ లేవు. హ్యాపీలీ అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా వస్తాయి ఫ్యూచర్ లో. అండ్ విశాఖపట్నం విల్ బికమ్, అండ్ ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ గోల్డెన్ స్టోన్ ఫర్ అంటే వేరే స్టేట్స్ తో పోల్చుకుంటే ఇది హైలైట్ అవుతుంది. ఎయిర్పోర్ట్ ఒకటే కాదు, అన్ని వస్తాయి. ఎయిర్పోర్ట్ రావడంతో ఏంటంటే ఓన్లీ ఒక ఫారెన్ పెట్టుబడులు వచ్చేటప్పుడు కానీ, వాళ్ళు అక్కడి నుంచి ట్రావెల్ చేసి మన దగ్గర రావడం కానీ వెసులుబాటుగా ఉంటది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి చూపించే మనం పెద్ద ఎర్న వేయాలి. మీ ఊరికి ఎయిర్పోర్ట్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే బాగుంది, పర్లేదు, బాగుంది, సంతోషమేనా? మరి హ్యాపీ హ్యాపీ. మరి ఎయిర్పోర్ట్ మీ ఊర్లో చూస్తారనుకున్నారా? చూస్తాను ఇంకైతే దగ్గర కదా. మరి ఈ ఊర్లో ఉన్నందుకు మీరు ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఫీల్ అవుతారంటే మరి మనం ఇంకేటి చెప్తాం, మరి బాగుందని అనుకుంటాం అంతే. మీరు ఎక్కడో దూరంగా ఉన్న ఎయిర్పోర్ట్ చూడలేరు కదా, అలాంటిది మీ ఊర్లో ఎయిర్పోర్ట్ వచ్చింది కదా, మరి మీకు దగ్గర మరి హ్యాపీ. పొద్దున మీ పిల్లల భవిష్యత్తు బాగుంటది కదా, మరి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, బాగా చదువుకుంటారు. బాగా చదువుకుని ఉద్యోగాలు వస్తాయి. భోగపురం ఎయిర్పోర్ట్ అనేది 1వ తారీఖున మోడీ గారు వచ్చి ఓపెన్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ అనేది మన విశాఖపట్నంకి భోగపురంలో రావడం వల్ల ఎలా? బాగానే అనిపిస్తుంది, బాగానే ఉంది, సూపర్ ఉంది. అవుటర్ అయితే ఇక ఏ ప్రాబ్లం ఉండదు అంతే. కాకపోతే టౌన్ నుంచి వెళ్ళి రావడానికి చిన్న ఇబ్బంది అవుతుంది. దానికి ఏమైనా ఏర్పాటు చేశారంటే ఇక బాగుంటుంది. సరే, అసలు అనుకున్నారు ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ అనేది మన విశాఖపట్నంలోనే వస్తుంది? చంద్రబాబు నాయుడు ఫస్ట్ లోనే వచ్చేటప్పుడే అనుకున్నాడు. సరే, ఇది రావడం వల్ల అక్కడ ఉన్న ప్రాంతాలు ఏ విధంగా డెవలప్ అవుతుంది? బాగా డెవలప్ అవుతుంది, అన్ని విధాలుగా డెవలప్ అవుతుంది. సరే, ఇప్పుడు గతంలో చాలా మంది విమర్శించారు, ఎర్ర బస్సులు కూడా రావు అక్కడికి ఎయిర్పోర్ట్ అవసరమా? ఇక అన్ని బస్సులు వెళ్తాయి, అన్ని బస్సులు వస్తాయి. ఎర్ర బస్సులు కాదు, మంచి లగ్జరీ బస్సులే వెళ్తుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగపురంలోని ఈ 1వ తారీఖున మోడీ గారు ఓపెన్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? చాలా ఆనందంగా ఉందండి. ఈ ఉత్తరాంధ్ర బాగా డెవలప్ అవడానికి చాలా స్కోప్ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్తో కంప్లీట్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఈరోజు ఎంత అద్భుతంగా ఉందో దాన్ని మించిపోయే స్థాయికి భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది. సార్, అనుకున్నారు సార్ ఇంత ఎయిర్పోర్ట్ మన విశాఖపట్నంకి వస్తుంది? ఎప్పుడు కల్లా కూడా ఊహించలేదండి. ఈ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల కిందట దాన్ని
అది 6 నెలల ముందుగానే కంప్లీట్ చేశారండి. ఈ స్ఫూర్తితోనే మిగతా ప్రాజెక్టులు కూడా అన్ని గూగుల్ ఇవన్నీ వాళ్ళు అనుకున్న టైం కన్నా ముందే అన్ని కంప్లీట్ అయిపోతుంది. సరే, ఇప్పుడు గతంలో చాలా మంది విమర్శించారు, ఎర్ర బస్సులు కూడా అక్కడికి రావు, అక్కడికి ఎయిర్పోర్ట్ అవసరం అనుకుని ఏలన్ కూడా చేశారు. ఇలాంటి మాటలన్నిటికీ ఈ బొగమూడి పోర్టు వాళ్ళు ఏంటంటే వాళ్ళు కుటుంబ పరంగా వాళ్ళు డెవలప్ అవడానికే తప్పించి ప్రజలు అనే ఒక దీంట్లో ఉంచి ఒక తక్కువ స్థాయిలో ఉంచి వాళ్ళు పేరు సంపాదించడానికి తాపత్రయపడుతుంటారు తప్పించి ప్రజల గురించి వాళ్ళు ఆలోచించే ప్రభుత్వం ఏది చేసినా మేమే చేసాం అనుకొని చెప్పుకుంటున్నారు. దీని మీద అదే అలాగే చెప్పుకుంటారండి. వాళ్ళ అదే ఫ్యాషనిస్ట్ అనమాట. వాళ్ళు ఫ్యాషన్ రాజకీయాలు చేసే వాళ్ళందరూ ఎవరిని ఎదగనీరండి. ఈ భోగపురం హ్యాపీ అండి. విశాఖపట్నంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగపురంలో 1వ తారీఖున ఓపెన్ చేస్తున్నారు మోడీ గారు కుటుంబ ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది? ఆ చుట్టుపక్కల ఏరియాకి ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది, అలాగే సిటీలో ట్రాఫిక్ కూడా తగ్గుతుంది. శ్రీకాకుళం విజయనగరం వెళ్ళే వాళ్ళకి బాగుంటది. ఎలా అనిపిస్తుంది? ఎప్పుడైనా ఊహించారు ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ మన విశాఖపట్నం వస్తుంది? ఎప్పుడు ఊహించలేదు అసలు. ఆ భోగపురంలో వస్తాను అసలు ఊహించలేదు. చాలా పెద్దది అసలు. బాగుంది, మంచిది. ఎయిర్పోర్ట్ ని తీసుకొచ్చారు, మరి ఆయనకి ఏం చెప్తారు మీరు? ఆయన నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా వేగంగా తీసుకొచ్చారు. కానీ రోడ్స్ అన్నీ పర్ఫెక్ట్గా అన్ని చుట్టుపక్కల నుంచి వేస్తే ఇంకా బాగుంటుంది. ఆల్రెడీ గవర్నమెంట్ ట్రై చేస్తుంది. కొన్ని ఆల్రెడీ రోడ్లు బాగానే వేశారు. ఇంకా మిగతా రోడ్ పర్ఫెక్ట్గా తెలియాలి అందరికీ. ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలండి. ప్రజల్లోకి తీసుకెళ్ళకంటే మనం ఎన్ని చేసిన డెవలప్మెంటు మనకి అడ్వర్టైజ్మెంట్ లేకపోతే పని అవ్వదు. ప్రజల్లోకి తీసుకెళ్ళి మన తాలూకు అవేర్నెస్ చూపించాలి. అవేర్నెస్ ప్రతి ఒక్కరికి తెలియాలి. తెలిస్తే ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అది సార్, భోగపురం ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది సార్ మీకు? బాగానే ఉందండి. ఎయిర్పోర్ట్ రావటం మంచి అభివృద్ధి వచ్చింది మన ఉత్తరాంధ్రకి. 3 జిల్లాలకి బాగా ఇదవుద్ది. మంచి పరిణామం ఇది రావటం. ఎయిర్పోర్ట్ ఎంత తొందరగా వస్తుంది అనుకున్నారు మరి? అనుకున్నాం, ఇట్లానే వచ్చిద్దని అనుకున్నాం. ఛానల్ పెట్టి ఉంది కదా. అయితే కొద్దిగా ముందాడి చేశాడు జిఎంఆర్. లేట్ చేయకుండా చేశాడు. రామ్మోహన్ నాయుడు కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఆడికి బాగా సహకారం చేశాడు. ఏమి లేట్ లేకుండా చేసి పడినారు. బాగుంది. ల్యాండ్ రేట్లు ఎలా ఉన్నాయి సార్ మరి భోగపురం? ఆడ 25,000 తక్కువ లేవండి. గజం 25,000. ఇదివరకే ఆ పోల్పల్లిలో 10,000 12,000కి ఇచ్చేయి. ఇప్పుడు 18,000 19,000 చెబుతున్నారు. ఇంకా ముందుకు పోతే 20,000 తక్కువ ఇచ్చేవాడు ఎవడు లేడు. ఆ చుట్టుపక్కల 25,000 తక్కువ ఇచ్చేవాళ్ళు లేరు. ఏదైనా బాగానే ఉంది, బాగానే డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా దానికి సంబంధించిన బోలెడు ఇలా విమానాలు తయారు చేసేది కానీ ఇంకేయో వస్తాయి అని అంటున్నారు కదా. వస్తే బాగా ఇది అవుద్ది, బాగా డెవలప్మెంట్ అవుద్ది. వైజాగ్ ఎంత డెవలప్మెంట్ అయిందో అక్కడ 300 అయింది. అది మరి ఐటీ రంగం కూడా అంతా చుట్టుపక్కలే ఉంది. ఐటీ రంగం అన్ని కంపెనీలు వచ్చినాయి కదా, ఇంకా స్టార్ట్ కాలేదు సరిగా. అవి కూడా అవుతాయి. గూగుల్ అవుద్ది. ఈ వైజాగ్ ఏం బాధలేదండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎయిర్పోర్ట్ రావడం వల్ల హ్యాపీ. ఎయిర్పోర్ట్ కూడా బాగా మంచి టైంలో తీసుకొచ్చాడు ఈ చంద్రబాబు నాయుడు, మోడీ గారు బాగా సహకారం చేసి బాగా ఇచ్చారు. వైజాగ్ని మొత్తం బాగా ఇది చేస్తున్నారు. భోగపురానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? That is why what I am telling is we got the airport good, but is far away to this town. That means I think we may have to travel 150 kilometers or so from here to the airport. That is only the difficult thing. Otherwise all other things are good. To get that big international airport is very nice. In fact it is required, but initially trouble is only that maybe in course of time people may get accustomed to adjust the delayed time. Delay in the sense 150 kilometers spending time they have to add to their journey, total journey. Only that. Otherwise it is very nice. It is good to the development of Visakhapatnam as a city also. Because one of the major cities in Andhra Pradesh, it is only the Visakhapatnam. The Amaravati, Vijayawada and all others are secondary.
But the international airport and the internationally developed and improved station is only Visakhapatnam. To Visakhapatnam to get an international such a big airport is really good, great. We all appreciate it. We are all welcoming it.